మీనాక్షి నటరాజన్ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా. అవును, ఈ మధ్య తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా రాష్ట్రంలో అడుగుపెట్టారు. మొదట్లో ఆమె వ్యవహారంపై అందరూ ఆశ్చర్యపోయినా ఇప్పుడు ఆమె తీరు విమర్శలకు దారితీస్తోంది. ఎస్సీ వివాదంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పాలన గాడి తప్పిందంటూ విపక్ష పార్టీలు సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వంపై మాటలు దాడి చేస్తున్నారు. తాజా పరిణామాలతో రాష్ట్రంలోకి అడుగుపెట్టిన మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్తో భేటీ అయి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీస్తారని, ఎందుకింత వ్యతిరేకత వస్తుందని, ఆయనకు క్లాస్ తీసుకుంటారని, హైకమాండ్ పంపిన సమాచారాన్ని ఆయనకు చేరవేస్తారని అంతా అనుకున్నారు. కానీ మీనాక్షి నటరాజన్ తీరు అందుకు భిన్నంగా తయారైంది. నేరుగా హైదరాబాద్లో అడుగుపెట్టిన నటరాజన్ మంత్రుల కమిటీతో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కాకుండా మిగతా మంత్రులందరితోనూ ఆమె విడివిడిగా సమావేశమయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ ఎందుకు భేటీ కాలేదు, మంత్రులతోనే ఎందుకు సమావేశమయ్యారు అన్న ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. మీనాక్షి నటరాజన్ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా. అవును, ఈ మధ్య తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా రాష్ట్రంలో అడుగుపెట్టారు. మొదట్లో ఆమె వ్యవహారంపై అందరూ ఆశ్చర్యపోయినా ఇప్పుడు ఆమె తీరు విమర్శలకు దారితీస్తోంది. ఎస్సీ వివాదంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పాలన గాడి తప్పిందంటూ విపక్ష పార్టీలు సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వంపై మాటలు దాడి చేస్తున్నారు. తాజా పరిణామాలతో రాష్ట్రంలోకి అడుగుపెట్టిన మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్తో భేటీ అయి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీస్తారని, ఎందుకింత వ్యతిరేకత వస్తుందని, ఆయనకు క్లాస్ తీసుకుంటారని, హైకమాండ్ పంపిన సమాచారాన్ని ఆయనకు చేరవేస్తారని అంతా అనుకున్నారు. కానీ మీనాక్షి నటరాజన్ తీరు అందుకు భిన్నంగా తయారైంది. నేరుగా హైదరాబాద్లో అడుగుపెట్టిన నటరాజన్ మంత్రుల కమిటీతో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కాకుండా మిగతా మంత్రులందరితోనూ ఆమె విడివిడిగా సమావేశమయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ ఎందుకు భేటీ కాలేదు, మంత్రులతోనే ఎందుకు సమావేశమయ్యారు అన్న ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇంటర్నెట్ శ్రీకాంత్ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సోనీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి మీనాక్షి నటరాజన్ ఎంట్రీ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చాలా కొంచెం స్ట్రిక్ట్నెస్ మాత్రం కనిపిస్తోందనే చెప్పాలి. గతంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూడా మీనాక్షి నటరాజన్ మార్క్ కనిపించింది. అంతేకాదు అటు రాజకీయాల్లో కూడా కొంతమంది ఈ సామాజిక వర్గాల ఎంపికలో కూడా ఎమ్మెల్సీలకు సంబంధించి మీనాక్షి నటరాజన్ మార్క్ అయితే కనిపించింది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి కూడా ఒక మాట అనడం జరిగింది. నా చేతిలో ఏమీ లేదు, అంత అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతున్నట్టు కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏదేమైనా కానీ మీనాక్షి నటరాజన్ గురించి చెప్పాలంటే నిరాడంబరంగా ఉంటుంది, పెద్దగా ఆడంబరంగా ఏమీ ఉండదు, వెరీ సింపుల్ గా ఉంటుంది. సో అంటే ఇప్పుడున్నటువంటి ఈ తరం రాజకీయ నాయకులకు భిన్నంగా మీనాక్షి నటరాజన్ కనిపిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీకి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి, నమ్మిన బంటుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్ఎస్ఎస్ లో ఎట్లా అయితే ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ కార్యకర్తలు ఎట్లా అయితే ఒక కట్టర్ బీజేపీ కార్యకర్త ఉంటారో అట్లా కాంగ్రెస్ పార్టీకి కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీనాక్షి నటరాజన్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో అట్లాంటి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి దీపాదాస్ మున్షి తర్వాత తను రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత స్ట్రిక్ట్నెస్ మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. అయితే గతంలో కూడా మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రితో పలుమార్లు భేటీ అయినటువంటి సందర్భానికి కూడా తెలుసు. బట్ ఇప్పుడు ఈరోజు హెచ్సియు భూముల విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగింది.
మల్లు భట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇంకా కొంతమంది యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళతో, అట్లాగే కొంతమంది పౌర సామాజికవేత్తలతో పాటు కొంతమంది పర్యావరణవేత్తలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ హెచ్యుకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఎంట్రీని ఎట్లా చూడొచ్చు అంటే, కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ అని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎన్ఎస్యుఐ నుంచి కొంత నిరసనలు ఎక్కువగా వినిపించాయి. ఎన్ఎస్యుఐ హెచ్యులో కూడా ఎన్ఎస్యుఐ నాయకత్వం చాలా బలంగా ఉంటుంది, ఏబీవీపీ నాయకత్వం ఉంటుంది, ఎస్ఎఫ్ఐ నాయకత్వం ఉంటుంది. సో ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి, ఒక ఫైట్ చేసేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేతలు ఎన్ఎస్యులో ఉంటారు. సో వాళ్ళు ఈరోజు యూనివర్సిటీకి సపోర్ట్గా, యూనివర్సిటీ భూములకు మద్దతుగా నిల్చునేసరికి ఎన్ఎస్యుఐ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో విభేదించి వాళ్ళు చేస్తున్నటువంటి, యూనివర్సిటీ కోసం చేస్తున్నటువంటి ఉద్యమం మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో మరి ముఖ్యంగా ఎన్ఎస్యుఐ నాయకులు ఇక్కడ చాలా కీలకమైనటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. మార్చి 30వ తారీఖున పోలీసులు దాదాపు 60-70 మంది విద్యార్థుల్ని ఈడ్చుకెళ్లి ముందస్తు హెచ్చరికలు ఎక్కడ ఇవ్వకుండా బుల్డోజర్లు పెట్టి క్యాంపస్ లోకి ప్రవేశించడంతో మరింత దిగజారినటువంటి పరిస్థితి కనిపించిందంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏప్రిల్ 1న పరిపాలనకు అంటే ఈ చివరి ప్రకటన కూడా ఈ ప్రభుత్వానికి విడుదల చేసింది. భూమికి ఎట్లాంటి సరిహద్దులు గుర్తించబడలేదు. సో విశ్వవిద్యాలయ అధికారులు ఈ భూపక్షాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ భూమిని ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో ఈ భూమిలో వాళ్ళు చదును చేయడానికి కూడా వ్యతిరేకించారు. అని మరి ముఖ్యంగా విద్యార్థుల్ని నిర్బంధించి అరెస్ట్ చేయడానికి కూడా ఎన్ఎస్యుఐ నాయకత్వం వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అంతేకాదు వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపస్ భూములకు మద్దతిస్తూ కూడా వాళ్ళు పోస్ట్ పెట్టారు. సో ఆ పోస్ట్ ను కూడా కొద్దిసేపటికే మళ్ళీ రిమూవ్ చేసినటువంటి పరిస్థితి. సో కొంత ఒత్తిడి మాత్రం పెరిగిందని చెప్పాలి. సో కాంగ్రెస్ పార్టీలో అలజడి ఎన్ఎస్యుఐ రూపంలో బయటకు వచ్చిందా? విద్యార్థులంతా ఏకమైనారా? ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ అందరూ కూడా అంటే క్యాంపస్ కు మద్దతుగా, క్యాంపస్ భూములకు, అక్కడ పర్యావరణానికి మద్దతుగా ఉన్నారా? దీపదాస్ మున్షి వాళ్ళతో భేటీ అయినటువంటి క్రమంలో వాళ్ళ డిమాండ్లను నెరవేరుస్తామంటూ హామీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మన స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్. సునీల్, దీపదాస్ మున్షి ఎన్ఎస్యుఐ కార్యకర్తలతో భేటీని ఎట్లా చూడాలి? కేవలం కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో, లేదంటే కొంతమంది మంత్రులతో మాత్రం భేటీ అయ్యారు, ఎన్ఎస్యుఐ నాయకులతో మాత్రం భేటీ కావడం జరిగింది. సో హెచ్యు వివాదం ఏదైతే ఉందో 400 ఎకరాల వివాదం, ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశం. ప్రతి దేశం మొత్తం కూడా, అంటే ఈవెన్ పెద్దల సభలో కూడా, లోక్సభ, రాజ్యసభల్లో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో దీపదాస్ మున్షి రాష్ట్రంలో ఎన్ఎస్యుఐ నాయకులతో భేటీని మనం ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రితో భేటీ కాకపోవడాన్ని కూడా ఎట్లా చూడొచ్చు? ఎనీ కంపారిజన్? శ్రీకాంత్, హెచ్యులో ఉన్నటువంటి భూముల వ్యవహారం సంబంధించి ఇది చర్చ దేశవ్యాప్తంగా ఒక హెచ్యు అనేది మారుమోగిందనే చెప్పాలి. కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూములకు సంబంధించి యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాదాపు 5 రోజుల పాటు వాళ్ళు ఆందోళన కొనసాగించారు. వివిధ రూపాల్లో వాళ్ళు ఒకవైపు ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా ప్రధాన గేటు వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. వాళ్ళకు మద్దతుగా వివిధ విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఒకవైపు ఇటు ఆందోళన చేస్తూనే మరోవైపు ఇటు హైకోర్టులో కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇక ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఆ భూములకు సంబంధించి సుప్రీంకోర్టు స్టే కూడా విధించింది. ఒకవైపు ఇక దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే ఏఐసిసి కూడా రంగంలోకి దిగిందనే చెప్పాలి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పూర్తి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి రాహుల్ ఆదేశించినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఆ మేరకే ఆమె 2 రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చారు. సునీల్, ఒక మాట మీరు అన్నారు, పూర్తి నివేదికను మీనాక్షి నటరాజన్ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ పంపించారని. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే ఈ భూమిలో భాగం రాహుల్ గాంధీ కూడా ఉంది అన్నది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. బట్ దీపదాస్ నటరాజన్, మీనాక్షి నటరాజన్ ఎంట్రీని ఎట్లా చూడాలి? రాహుల్ గాంధీకి సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అని అనుకోవాలా? సో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేసి మిగతా మంత్రులతో కలవడాన్ని ఎట్లా చూడొచ్చు సునీల్? ఇక్కడ జరుగుతున్న వ్యవహారం కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగానే చూడాలి. దీంట్లో రాహుల్కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అయితే చెప్పలేము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అవి ప్రభుత్వ భూములు, భూముల్లో వివిధ కంపెనీలకు కేటాయించేందుకు అక్కడ చదువు చేసే కార్యక్రమం అయితే
చేపట్టింది. అందులో భాగంగానే అక్కడ చదువు చేస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఆందోళనకు దారితీసింది. విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ భూమి అని చెప్పేసి మొదట వాళ్ళు ఆందోళన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది, యూనివర్సిటీకి సంబంధించిన భూములు కావు, ప్రభుత్వ భూములు. ఇక యూనివర్సిటీకి వేరే ప్రాంతంలో గోపన్పల్లిలో ఇక్కడ ఏది భూములకు బదులుగా అక్కడ గోపన్పల్లిలో ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత పర్యావరణానికి విఘాతం కలుగుతుంది అన్న అంశం ముందుకు వచ్చింది. ప్రస్తుతం అదే దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇంకా ఈ చర్చకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చేందుకే ఇటు మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీని సంప్రదించింది. ప్రభుత్వం కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు, ఎక్స్లో ప్రకటించారు, ముగ్గురు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్తామని చెప్పేసి సీఎం ఎక్స్లో పేర్కొన్నారు. ఇక ఈ కమిటీలో బట్టి విక్రమార్క ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, దుద్దుల శ్రీధర్ బాబు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ కమిటీని ప్రకటించింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా, అంటే ఎక్స్ వేదికగానే దీన్ని ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ కమిటీతో భేటీ అయింది దీపాదాస్ మున్షి అని చెప్పాలి. ఇందాక మనం ఒక డిస్కషన్ చేసాం. సో రాహుల్ గాంధీకి ఏమైనా దీంట్లో సంబంధం ఉంటుందా, ఆయన ఆజ్ఞల ప్రకారమే అనుకోవడానికి ఛాన్స్ ఉందా అనుకోవడానికి. బట్ ఈ మధ్య కాలంలో చాలా కాలంగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఇంతవరకు భేటీ అయ్యింది లేదు. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు తప్ప రాహుల్ గాంధీతో నేరుగా ఎక్కడ కలిసినటువంటి దాఖలాలు లేవు. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీనే మీనాక్షి నటరాజన్ పంపించి ఈ కమిటీని పర్యవేక్షణ బాధ్యత మొత్తం కూడా మీనాక్షి నటరాజన్కి అప్పగించారనుకోవచ్చా? రాహుల్ గాంధీకి తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంగానే మనం దీన్ని చూడొచ్చా? ఈ కోణం ఏమైనా డిస్కస్ చేయొచ్చా? ఈ వ్యవహారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత ఉంటుంది. ఈ విషయంలో రాహుల్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందేమో, కానీ ప్రభుత్వానికి సంబంధించి పాలనా వ్యవహారంలో జోక్యం చేసుకునే అవకాశాలు అయితే దాదాపు ఉండవని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాబట్టి రాహుల్ గాంధీ ఒకవైపు బీజేపీ ఎంపీలు, ఇటు రాజ్యసభలో బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ ఎంపీలు ఈ అంశాన్ని రాజ్యసభలో కూడా ప్రస్తావించారు. కాబట్టి రాహుల్ దృష్టిని ఆకర్షించి అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆ భూముల వ్యవహారం ఏంటి అనేది క్లియర్గా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ పంపించినట్టు తెలుస్తుంది. ఆ మేరకే ఆమె ఇటు మంత్రుల కమిటీతో సమావేశమైంది. ఆ తర్వాత వాళ్ళ నుంచి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అసలు ఈ హెచ్సిలో ఉన్నటువంటి ఆ భూములు ప్రభుత్వానివా, హెచ్సివా? ఒకవేళ ప్రభుత్వం అయితే అక్కడ హడావుడిగా పనులు చేయాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఇటు పర్యావరణానికి ఇబ్బంది కలిగేలా అక్కడ వివరించేటువంటి అక్కడ ఉన్నటువంటి పక్షులు కావచ్చు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి జంతువులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడం సంబంధించి ఆమె పూర్తిగా సమాచారం తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్ఎస్ఏ కావచ్చు, యూత్ కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి నాయకులతో మాట్లాడారు, కమిటీతో మాట్లాడారు. నటరాజన్, మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రితో మాట్లాడలేదని స్పష్టంగా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఏమైనా ఆగ్రహంగా ఉన్నారనుకోవచ్చా? ఎన్ఎస్యూ నాయకులు కూడా ఈరోజు అంటే ఎవరిని సంప్రదించకుండా ఒక బుల్డోజ్ చేసినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీలో ఒక విభాగం ఎన్ఎస్యూఏ వ్యతిరేకించిందంటే ఇది దేశవ్యాప్తంగా కూడా ఇష్యూగా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో పార్టీలోనే ఒక కలవరపాటు గురి చేసేటువంటి అంశాలు ఉంటాయి. సో దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, లేదంటే ఏమైనా ఇంటర్నల్ గా మందలించేటువంటి ఛాన్సెస్, మందలించారా? అధిష్టానం దృష్టిలో ఏమి ఉండొచ్చు సునీల్? మనం మీనాక్షి నటరాజన్ ఇక్కడికి వచ్చింది ఒక మంత్రుల కమిటీ ఎన్ఎస్యూఏతో కాకుండా ఆమె నిన్న యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి స్టేడియంలో కొంతమంది విద్యార్థులతో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్తో మాట్లాడారు. కొంతమంది ప్రజా సంఘాలతో కూడా ఆమె ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇంకా ఆ తర్వాత ఈరోజు మళ్ళీ ఆమె సెక్రటరేట్కి వచ్చి మంత్రుల కమిటీని కలిశారు. ఆమె 2 రోజుల్లో వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలు కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయి ఒక నివేదికను తయారు చేసి ఏఐసిసికి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రేపటి నుంచి ఏఐసిసి సమావేశాలు ఇటు గుజరాత్లో జరగబోతున్నాయి కాబట్టి ఆ సమావేశాల్లో టైం చూసుకుని రాహుల్ని కలిసి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఈ భూములకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది వివరించే అవకాశాలు అయితే ఉన్నాయి. శ్రీకాంత్. రైట్ సునీల్, విల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రైట్, హెచ్యూ నుంచి మహేష్ గారు, హెచ్యూ విద్యార్థి నాయకులు, అట్ ద సేమ్ టైం పిహెచ్డి స్కాలర్ మనతో పాటు జాయిన్ అయ్యారు. మహేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా రోజుల నుంచి అఫ్ కోర్స్ మనం మాట్లాడుతున్నాం, చాలా చర్చలు కూడా చేస్తున్నాం. సో కొంత డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఎంట్రీ తర్వాత ఒక విద్యార్థుల గెలుపులాగా దీన్ని చూడొచ్చు. బట్ కొన్ని బాధాకరమైనటువంటి అంశాలు ఏంటంటే ఆ జింకలన్నీ రోడ్లపైకి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆ వీడియోలు ఆ భయంతో జింకలు
జనావాసాల్లోకి వస్తున్నాయి, వనంలో ఉండేటువంటి జింకలు. సో అది కొంచెం బాధ కలిగించేటువంటి అంశం. సో వాటికి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా అన్న పాయింట్ ఒకటి మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో బయటికి రోడ్లపైకి వస్తున్నటువంటి జింకలకు కేరింగ్ ఎవరు తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అన్నది ఒక పాయింట్. అండ్ ఇంకొకటి, నిన్న మీనాక్షి నటరాజన్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత విద్యార్థులు పెట్టినటువంటి డిమాండ్స్ ఏమిటి, సో ఏంటి రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మహేష్? ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు అంటే ఇష్యూ అయిపోయింది అని చెప్పేసి అందరు చాలా మంది అనుకుంటున్నారు. ఇంకా అయిపోలేదు, అది జస్ట్ కొంచెం దానికంటే ఒక పాస్ బటన్ పడ్డట్టే. ఐ న్యూస్ ఇంకా దాన్ని కొనసాగించడం నిజంగా చాలా హర్షణీయం, సంతోషకరం. ఎందుకంటే ఆ ఇష్యూకి ఇంకా సొల్యూషన్ దొరకలేదు. ఆ సొల్యూషన్ కోసం స్టిల్ వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. ఈ రోజు జింకలు మొన్న డిబేట్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి ఆ యూనివర్సిటీకి వెళ్ళే లోపే ఒక చిన్న జింక పిల్లను ఒక 2 ముక్కలు చేసేసినాయి కుక్కలు. ఆ విజువల్స్ కూడా మీకు పంపడం జరిగింది సార్. అంటే వాటికి కనీసంగా అంటే ఎక్కడ వాటిని ఉంచాలి, వాటి ఉండేటటువంటి ఇల్లు లేకుండా అయిపోయినాయి. అవన్నీ కూడా ఈరోజు హోమ్లెస్ అయిపోయినాయి. కనీసం వాటికి ఒక మిగతా ఫెసిలిటీ ఏదైతుందో అంటే గోడ దొరికి పోకుండా చాలా చోట్ల కూడా ఆ ఫెన్సింగ్ ఏదైతుందో ఫెన్సింగ్ మిస్ అయింది. ఆ ఫెన్సింగ్ వేయించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇప్పటికి చెట్లు నరికేసిన తర్వాత అవి ఒక భయాందోళనకు గురైపోయినాయి. ఆ 3 రోజులు 4 రోజులు జరిగిన ఏదైతే ఆ బుల్డోజింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నిటి కూడా పానిక్ అయిపోయి చాలా జంతువులు అయితే రాక్ పైథాన్స్ అన్ని కూడా రోడ్ల మీదకి రావడము, తర్వాత జింకలు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు అంటే పబ్లిక్ జనావాసంలోకి వెళ్ళిపోవడము. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పటికి కూడా దాంతో పాటుగా ఏంటంటే నెమళ్ళు కావచ్చు, మిగతావన్నీ కూడా జంతుజాలం అంతా కూడా ఒక భయాందోళన ఉన్నది. స్టూడెంట్స్ తో పాటు జంతువులు కూడా చాలా భయాందోళన ఉన్నదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దీంట్లో. రెండోది ఏంటంటే ఇప్పటికి కూడా ఆ గ్రౌండ్స్ లోపల ఆ భూమాతకు చేసిన గాయాలు ఏమున్నాయో ఆ గాయాలు ఇంకా మానలేదు. అవి మానాలంటే మరో 10 నుంచి 15 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ప్లాంటేషన్ చేస్తే మళ్ళీ కొత్త చెట్లు పెరుగుతాయి తప్ప బుషెస్ కావచ్చు, న్యాచురల్ గా పెరిగినటువంటి ఆ తీగలు కావచ్చు, ఆ థిక్ ఫారెస్ట్ డెవలప్ కావడానికి మినిమం 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు కావచ్చు మిగతా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇది ఒక వైపు ఉంటాయి. ఇంకో వైపు మరో అంటే పిచ్చి పీక్కి వెళ్ళడం అంటారు కదా, రేవంత్ రెడ్డికి ఆ విధంగా మారిపోయింది. ఏమంటే 2000 ఎకరాలను ఈకో పార్క్ చేస్తా అంటారంట. అంటే 400 ఎకరాలను డిస్ట్రాయ్ చేసిన వాటి 2000 ఎకరాలు మొత్తం యూనివర్సిటీ తరలిస్తూ 1000 కోట్లు ఇస్తా అంటారు. సామి నీకు యూనివర్సిటీ లోపల మా ఒక ల్యాబ్ ఉంటది కదా, ఒక్కో ల్యాబ్ లా సుమారుగా 2 నుంచి 3 కోట్ల రూపాయల వ్యయంతో ఉంటాయి ఒక్కొక్క ల్యాబ్ నిర్మించడానికి. అంటే ఒక 75 సంవత్సరాలు కట్టినటువంటి యూనివర్సిటీకి సుమారు కొన్ని లక్షల కోట్ల ప్రాపర్టీస్ క్యాంపస్ లో ఉన్నాయి. నువ్వు ఈ రాత్రి యూనివర్సిటీ నేను 1000 కోట్లు ఇస్తా, ఇక్కడి నుంచి డిస్లోకేట్ చేస్తా అని ఒక పిచ్చి ప్రేరేపణ విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్ చేయడం చాలా బాధాకరం. ముఖ్యంగా తర్వాత నిజమైన వీడియోస్ ను కూడా ఈ ఏఐ వీడియోస్ ఇవి కావు అని చెప్పేసి అంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ సమాజం ముందు చులకడవుతుండ్రు రేవంత్ రెడ్డి. అందుకే రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా మీనాక్షి నటరాజన్ కావచ్చు, కేంద్రం ఉన్నటువంటి వాళ్ళ అయితే సెంట్రల్ టీం అంతా కూడా రేవంత్ రెడ్డిని చాలా ఏమంటారు కదా చిన్న కరివేపాకు లాగా పక్క పెడుతున్నారు అనే కారణం ఇది అన్ని పిచ్చి చేస్తారు. నిన్న మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి, అక్కడ విద్యార్థులు ఏం చెప్పారు, మీనాక్షి నటరాజన్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి మహేష్? రైట్, నాకు కొద్దిమంది మిత్రులు మా యూనివర్సిటీ చదువుతారు కాబట్టి యూనివర్సిటీ ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ మిత్రులు వెళ్ళి కలిసినప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా దీనిపైన చాలా సీరియస్ గా వాళ్ళు మేము డెఫినెట్లీ దీనిపైన యాక్షన్ తీసుకుంటాం, ఇట్లా ఉండాల్సింది కాదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పారట. తప్పకుండా మీ యూనివర్సిటీ స్థలాన్ని మీ యూనివర్సిటీకి ఉంచేలాగా మేము చూస్తాము అని చెప్పి ఒక విషయాన్ని చెప్పారట. మా యూనివర్సిటీ కమ్యూనిటీ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టిందంటే ఇప్పటివరకు చాలా తప్పు చేసింది మన ప్రభుత్వం, మొత్తం బుల్డోజ్ చేసి అక్కడ రీప్లాంటేషన్ అంటే సుప్రీంకోర్టు ఏం డెసిషన్ ఇస్తుంది ఇవన్నీ కాకుండా ప్రభుత్వం తరఫున ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం అని చెప్పేసి ఒకటి ప్రకటిస్తాము. తర్వాత ఉన్నటువంటి అరెస్ట్ చేసిన స్టూడెంట్స్ కూడా విడుదల చేయడానికి కోసం ప్రభుత్వం నుంచి కృషి చేద్దాము, అక్కడ ప్లాంటేషన్ డ్రైవ్ మన పార్టీ తరఫున చేద్దామని వాళ్ళు రిక్వెస్ట్ చేసిరట. అయితే దీనిపైన అంటే నేను చర్చించి చెప్తా అని చెప్పడం జరిగింది తప్ప ఒక క్లియర్ సొల్యూషన్ ఇవ్వలేదు అనేది వాళ్ళు నాతో షేర్ చేసుకుంటూ వాదన విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు నాతో చెప్పుకున్న విషయం అది. సో కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ ఈ కమిటీ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఉందో 3 మంత్రులతోటి మిగతా కొంతమంది పర్యావరణవేత్తలు కానీ హెచ్సికి సంబంధించినటువంటి కొంతమందిని దీంట్లో జాయిన్ చేస్తా ఉన్నటువంటి కమిటీ, ఈ కమిటీకి అంటే గతంలో కూడా మీరు అన్నారు ఇది పెద్ద ఉపయోగపడేటువంటి కమిటీ కాదని చెప్పేసి, బట్ వైల్ మీనాక్షి నటరాజన్ ఎంట్రీ తర్వాత ఈ కమిటీ కొంత స్ట్రెంథెన్ అయింది అనుకోవచ్చా, కొంత సీరియస్నెస్ కనిపిస్తుంది అనుకోవచ్చా? దీంట్లో మీనాక్షి నటరాజన్ గారు సరే రేవంత్ రెడ్డి ఇష్యూను పక్క పెడితే మిగతా ఉన్నటువంటి మంత్రులు కూడా అల్టిమేట్ గా వాళ్ళ అధినాయకత్వం యొక్క మన్నలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. నేనేమంటా అంటే అసలు ఈ ముఖ్యమంత్రి డిస్ట్రక్షన్ ముఖ్యమంత్రి,
ముఠా మేస్త్రి అంటే మేస్త్రి అంటే కడతాడు, ఈయన కట్టేటోడు కూడా కాదు, ఈయన మొత్తం కూడా కూలగొట్టేటోడు. హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, హెచ్సి కావచ్చు. సో ఈ కూలగొట్టేటోని మన దగ్గర ఉంచుకునేందుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు? అసలు మేము డిమాండ్ చేస్తాం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగేయండి. ఆ తర్వాత వేసే కమిటీ ఏదైనా నిజంగా నిజాలను బయటికి పెట్టే కమిటీ అయితే తప్ప రేవంత్ రెడ్డి ఇది మీరు చేస్తున్నటువంటి డిమాండా ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయమని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి డిమాండా? మొత్తం విద్యార్థి సంఘాలు NSCA తో పాటు అన్ని సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ HCU నుంచి? ఈవెన్ దో ఎవ్రీవన్ ఈస్ డిమాండింగ్ దట్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగించి ఆ తర్వాత ఏ మంత్రితోనే కమిటీ అయ్యానండి, మామూలు ఎమ్మెల్యేతో కూడా కమిటీ అయ్యండి. ఆ కమిటీ చాలా వ్యాలిడ్ అయితే తప్ప ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని పెట్టి ఇంకోరు వాటిగా చేస్తాంటే కాదు. ఇప్పటికే 10,000 కోట్లు దాన్ని ICICI బ్యాంకులో కుదబెట్టి పట్టుకొచ్చుకున్న ముఖ్యమంత్రి ఈరోజు 10,000 కోట్లకు మిత్తి కట్టలేక ఈ అప్పు తీర్చలేక ఈ భూమినే అమ్ముతాడు అనేది మా విద్యార్థులు మా వాళ్ళందరూ. ఇంకొక ముఖ్యమంత్రి మారితే మాత్రం రేవంత్ రెడ్డిని తీసేసి ఇంకో ముఖ్యమంత్రిని పెడితే మాత్రం పరిస్థితుల్లో మార్పులు వస్తాయంటారా? పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా, డెఫినెట్లీ గుణపాఠం వస్తుంది. ఎందుకంటే హెచ్యు భూములతో పెట్టుకున్నందుకే, హెచ్యు విద్యార్థులను పెట్టుకున్నందుకే, నేచర్ ను డిస్ట్రాక్షన్ చేసినందుకే, ఆ పాపం తలిగే, ఆ సెగ తలిగే మమ్మల్ని తీసేసారు అయ్యా. కాబట్టి దీనికి అట్లా చేయొద్దు అని చెప్పేసి నిజాలను నిర్భయంగా చేస్తూ వాళ్ళు ఒక మంచి కమిటీగా ఉంటుందని మేము అనుకుంటున్నాం తప్పకుండా. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటే డెఫినెట్లీ మేము కూడా వీళ్ళకు వ్యతిరేకంగా పోతే, ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే మా పదవులు పోతాయనే ఒక భయంతో పనిచేస్తారు. కాబట్టి ఇది ఒక చెంపపెట్టు లాగా అవుతుంది ఇట్లాంటి ముఖ్యమంత్రులకు కూడా. ఇన్ కేసు రాహుల్ గాంధీకి సంబంధం లేకుండా చేసినంటే దేశం మొత్తం రాహుల్ గాంధీ బద్నామైంది కదా. వాళ్ళ స్పోక్స్ పర్సన్ లాగా వ్యవహరించినటువంటి ఎవరైతే ధృవరాత్రి లాంటి కూడా వ్యతిరేకంగా పోస్టులు పెట్టిండు కాంగ్రెస్ కు. దేశం మొత్తం ఈరోజు కాంగ్రెస్ కు వ్యతిరేకమైందంటే కారణం రేవంత్ రెడ్డిగా. సో కాంగ్రెస్ ను బద్నాం చేసిన రేవంత్ రెడ్డిని తొలగించడానికి ఇంతకంటే ఇంకెక్కువ ఏం కావాలి? బట్ ఈ ఎపిసోడ్ ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు మహేష్, ఈ ఎపిసోడ్ ఇక్కడికే అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అయిపోయింది, కొంత సద్దుమణుగుతోంది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉంది. 16వ తారీఖు లోపు సెంట్రల్ కమిటీ కూడా పర్యవేక్షించి ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని కొంచెం సీరియస్ టేకప్ చేసి మీనాక్షి నటరాజన్ కూడా రాష్ట్రానికి పంపించడం జరిగింది. కమిటీని పర్యవేక్షిస్తున్నారు, వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తున్నారు. బట్ ఇంతలోనే ఇంకొక బిగ్గెస్ట్ కామెంట్ ఏంటంటే యూనివర్సిటీనే తరలించేస్తాం, మొత్తం 2,000 ఎకరాలు మొత్తం ఎకో పార్క్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అసలు విషయం ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థులు ఏం చెప్తున్నారు? నటరాజన్ తో భేటీ తర్వాత ఇది సద్దుమణిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అనుకోవాలా? ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ని ఎట్లా చూస్తున్నారు? వాట్ నెక్స్ట్ ఫ్రమ్ HCU స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్లీ యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ఈ విషయాన్ని ఖండిస్తా ఉన్నారు. యూనివర్సిటీని తరలించాలి అనే ఒక ఆలోచన వచ్చింది ముఖ్యమంత్రి కంటే. ఇంతకంటే దౌర్భాగ్యం లేదనేది ఒకటి. దానితో పాటు 1000 కోట్లు కేటాయిస్తా నేను యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ చేయడానికి అంటాడు. మా యూనివర్సిటీలో కూడా ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ల కాస్టే సుమారుగా 2,000 కోట్లు. ఈయన 1000 కోట్లు పెట్టి ఆ పురాతనమైన యూనివర్సిటీ స్ట్రక్చర్ ను మళ్ళీ ఇంకో యూనివర్సిటీగా డెవలప్ చేస్తా అనుకోవడం అది ఏమంటారు అంటే అది పిచ్చోడు మాటలాగా అంటారు. ఎందుకంటే ఈయన యూనివర్సిటీ ఒక బిల్డింగ్ కట్టడం వేరు, ఒక అడవిని పెంచడం వేరు. ఒక 1000 కోట్లు కేటాయించినంత మాత్రాన ఇది రెండు వర్కౌట్ అవుతాయి. కరెక్ట్ అదే అంటున్నా. నేనేమంటే ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం తాగునీటి ఫెసిలిటీ లేదు. అర్ధరాత్రి అమ్మాయిలు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. పాలెం యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, కనీస ఫ్యాకల్టీస్ లేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఫస్ట్ వీటి మీద దృష్టి పెట్టాలి. ఈ 1000 కోట్లు ఇస్తా, ఇంకోటి చేస్తా అన్న రోజుకో పురుగులు అన్నం తిని రోజుకు ఒక విద్యార్థి హాస్పిటల్ పాలవుతారు, సూసైడ్ జరుగుతా ఉన్నాయి, రాష్ట్రంలో చావులు చచ్చిపోతారు. వీటి మీద ముఖ్యమంత్రి ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. ఒకటి, యూనివర్సిటీ విద్యార్థులంతా దీన్ని ఎవరు నమ్మట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కేవలం ప్రస్తుతానికి HCU వరకే చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కొంతమంది విద్యార్థులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. బట్ ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా నిరసనలు చేయొద్దు, ఎవరు కూడా ప్రొటెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇప్పటికే ఒక సర్క్యులర్ కూడా VC జారీ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు HCUలో ముఖ్యమంత్రి కామెంట్ తర్వాత సో HCU వరకే దీన్ని చూస్తున్నారా? ఆ గోడల వరకు, ఆ ప్రాంతం వరకు, లేదంటే ఇక్కడ విద్యార్థి నాయకులు మిగతా యూనివర్సిటీలతో కూడా మాట్లాడి అక్కడి నుంచి కూడా ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా మిగతా యూనివర్సిటీ విద్యార్థుల నాయకులతో? రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీ వి స్టాండ్ విత్ HCU అని చెప్పేసి ఒక పెద్ద హ్యాష్ ట్యాగ్ తో అందరు విద్యార్థులు రోడ్ల మీదకి రావడం జరిగింది. వాళ్ళ రాష్ట్రంలో స్టేట్ యూనివర్సిటీస్ లో కూడా వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఎఫిషియన్సీ భరణ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క సాలిడారిటీ HCU స్టూడెంట్స్ కమ్యూనిటీ తరఫున వాళ్ళు చెప్పడం జరిగింది. అన్ని విద్యార్థి సంఘాలు వాళ్ళ విద్యార్థి టీంలతో పాటు కామన్ విద్యార్థులు, ఫ్యాకల్టీస్ కూడా వి స్టాండ్ విత్ HCU అని చెప్పేసి వాళ్ళంతా కూడా మా కోసం సపోర్ట్ గా నిలబడ్డారు. యావత్ దేశం, ప్రపంచం మొత్తం నిలబడ్డది. సో ఈ రోజు ఈయన ఏదైతే HCU తరలిస్తా అని చెప్పేసి పెట్టినటువంటి ఒక పిచ్చి కామెంట్ ఏదైతే ఉందో, ఈయన శంకుస్థాపన లోపే ఈ ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇంత తాండవం చేసిండు. మొత్తం కూడా ఏంటంటే చెట్లను నరికేసి ఒక డిస్ట్రాక్షన్ చేసి పడేసిండు. సో కాబట్టి ఆ గాయాలను మాన్చడానికి విద్యార్థులు ఆ లొకేషన్ పోకుండా కేసులు పెడుతున్నారు పోలీసులు. అయ్యా IAS లారా, IPS లారా, మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం,
గతంలో ముఖ్యమంత్రి మిమ్మల్ని వాడుకొని అట్లా అక్రమ కేసులు పెట్టించి ఈరోజు అనేక ఇబ్బందులకు గురి చేస్తుండు ఐఏఎస్ ఐపీఎస్లు. ఈరోజు మీరు పెట్టిన కేసులకు మీరే బాధ్యులవుతారు. డెఫినెట్లీ మేమంతా కూడా చదువుకున్న విద్యార్థులం. మేము కమిషన్ల మీద మీ కమిషన్ల పోతాం, మీ మీద కంప్లైంట్ కూడా రేజ్ చేస్తాం. ఏ విద్యార్థి పైన మీరు అక్రమ కేసు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదని మేము తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ సునీల్. సో ఇది హెచ్ఈలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో గాయం మానింది అనుకునేటువంటి టైంలోనే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, యూనివర్సిటీని తరలించేస్తాం, 1000 ఎకరాల భూమిని 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తాం. సో యూనివర్సిటీ అక్కడి నుంచి తరలించి మొత్తం 2000 ఎకరాలు కూడా ఎకో పార్క్ చేస్తా ఉన్నటువంటి తరుణంలో హెచ్ఈఓ విద్యార్థులు మళ్ళీ 2.0 ఉద్యమానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు మీనాక్షి నటరాజన్ అటు ఎన్ఎస్సీఐ నాయకులతో కార్యకర్తలతో మాట్లాడడం, ఇటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీతో మాట్లాడినటువంటి క్రమంలో సో ఈ రెండింటి మధ్యలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, భవిష్యత్తులో ఏమేమి నిర్ణయాలు రాబోతున్నాయి. సో ఇది హెచ్ఈ విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి మాటలు, అది ప్రభుత్వం నుంచి చెప్తున్నటువంటి అంశాలు. సో ఈ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, సో నెక్స్ట్ ఏం జరగబోతోంది. సో ఈ ఎపిసోడ్ ఇప్పుడు అయిపోయినట్టు కనిపించట్లేదు, బట్ ఇంకా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈ 16వ తారీఖు లోపు ఒక నివేదిక కూడా సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర కమిటీని కూడా వేసి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. లెట్స్ సీ, దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.